క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ మాటలు మనం హగ్గయి గ్రంథంలో చూస్తున్నామట. హగ్గయి ఎప్పుడైతే ఈ దేవాలయం కట్టడానికి దేవుడు అన్ని సమకూరుస్తాడు అని భరోసా ఇచ్చి ప్రవచించినట్టుగా మనం చూడగలం. ఫస్ట్ అధ్యాయంలో మీరెందుకు దేవుని మందిరం విషయంలో ఆలస్యం వహిస్తున్నారని చెప్తూ 2వ మందిరంలో ఆయనే సమస్తాన్ని తీసుకొస్తాడు అని తెలియజేస్తారన్నమాట. మనం హగ్గయి 2వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. నేను అన్యజనులందరినీ కదిలింపగా అంటే దేవుని మందిరం కట్టబడ్డానికి దేవుడు అన్యజనులను కదిలిస్తారు. అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడతాయంట. అంటే వాళ్ళు ఏదైతే ఇష్టంగా కొనుక్కున్నారో అదంతా కూడా దేవుని మందిరంలోనికి తేబడుతుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇది ప్రవచనం అన్నమాట. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు ఇచ్చిన ఏ పని చేయాలన్నా అక్కడ అవసరత అనేది ఉంటుంది కనుక ఆ అవసరతను నేను తీరుస్తాను అని దేవుడు తెలియజేస్తూ అప్పుడున్న ఇశ్రాయేలుతోనూ ఆ దేవాలయమును కడుతున్న పెద్దలతోనూ చెప్తున్నారు కదా, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే వెండిని బంగారమును నేనే తీసుకొస్తాను మీ దగ్గరికి, నేనే మీకు సమకూరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నామంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరం కట్టబడడానికి ఎవరైతే తమ చేతులు చాపిస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకుంటారు. ఎందుకంటే అన్యజనులందరినీ దేవుడు కదిలిస్తాడట. అంటే దేవుడు మన దగ్గరికి అవకాశం తెచ్చినప్పుడు మనం దేవుని మందిరాలు కట్టడానికి మన ఇష్ట వస్తువులను దేవునికి ఇవ్వాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నామట. వెండి నాది, బంగారం నాది. ఈరోజు మన జీవితాల్లో ఉండే మన ఇష్ట వస్తువులు, చాలా మంది ఇష్టంగా బంగారాన్ని, వెండిని కొనుక్కుంటూ ఉంటారన్నమాట. అవన్నీ కూడా దేవుని మందిర నిర్మాణాల్లోనికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాము. చాలా మంది దేవుని మందిరాలు కట్టడానికి వాళ్ళు బంగారమును, వెండిని ఇచ్చినట్టు మనము చూస్తాము. రాజుల గ్రంథాల్లో అయితే దావీదు మహారాజు అయితే తనకున్న బంగారం అంతా ఎంతో హెచ్చుగా ఇచ్చినట్టు మనం చూస్తానట. తర్వాత హిజ్కియా మందిరం కట్టినప్పుడు కూడా చాలా మంది వాళ్ళ ఇష్ట వస్తువులు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిర నిర్మాణంలో మనల్ని మనము సమర్పించుకుందాం గాక. మన ఇష్ట వస్తువులన్నీ దేవుని మందిర నిర్మాణం కొరకు తీసుకొచ్చినప్పుడు మనము ఆయన వారము అని తెలియజేస్తారు. వెండి నాది, బంగారం నాదంటే మనం ఎప్పుడైతే దేవుని వారం అవుతామో మన తాలూకు వెండి, బంగారం కూడా ఆయనదే అవుతుంది. మన ఇష్ట వస్తువులన్నీ ఆయనవైతే అవి ఎప్పుడైతే మన ఇష్ట వస్తువులను దేవునికి మనం సమర్పిస్తామో ఆయన ఇష్టానుసారంగా మనల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నతమైన స్థానాలకు వెళుదుగాక. మన ఇష్ట వస్తువులన్నీ మన ఇష్టపూర్వకంగా దేవునికి సమర్పించుదుముగాక. ఆమేన్.